రిషికొండ సమీపంలో ట్రైబల్ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. మ్యూజియాన్ని పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ట్రైబల్ మ్యూజియం ఓపెన్ చేయలేదండి, మనం అది శంకుస్థాపన, అది ప్రారంభం కాదండి, అది శంకుస్థాపన ఇద్దరు మినిస్టర్లతో చేయించారు మేడం. కిషోర్ బాబు గారితో నాకు ఆనందం, కానీ ఈ రోజు వరకు అది నిరుపయోగంగా ఉంది మేడం. మేము ట్రైబల్ మ్యూజియంని అది మనం శంకుస్థాపన చేయించాం. అది పూర్తి స్థాయిలో కట్టడం పూర్తయిన తర్వాత చేద్దాం అనుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక సిమెంటు, ఒక ఇటుక ముక్క కానీ, కనీసం గుప్పెడు సిమెంట్ కానీ పెట్టిన పరిస్థితి పోలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. కాబట్టి ట్రైబల్ మ్యూజియంని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చేసి నేనే ఓపెన్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేస్తాను. కావాలంటే చూడండి. సార్, మీకు ఒక విషయం చెప్తాను సార్. గత 5 సంవత్సరాలుగా ఆయనకు మనుషులకు పడరు. ఆయన బయటకు వస్తే మనుషులు కనిపించకూడదు, చివరికి చెట్లు కూడా కనిపించకూడదని కొట్టించేశారు. ఇప్పుడు మీ బోడికొండ ఒక్కటే సాక్ష్యం అండి. కొండలు, గుట్టలు, చెట్లు, మనుషులు ఎవరు ఆయనకు పడరు. కాబట్టి అవన్నీ తరలించారు, అయిపోయింది. ఈరోజు మళ్ళా ఎందుకంటే సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి కూడా అవసరం అండి. కాబట్టి అవన్నీ కూడా సంరక్షిస్తాం. ఖచ్చితంగా వాటిలన్నిటిని కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా పనిచేస్తామండి. థ్యాంక్ యూ. జీవో నెంబర్ 3 గురించి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిన్న పాడేరులో మీటింగ్ జరిగేటప్పుడు అంటే మూకమ్మడి దాడి చేశారు కావాలి అని. అంటే గత కాలంలో పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞులైన పాత్రికేయులందరూ కూడా గత 5 సంవత్సరాలు పూర్తిగా మీరు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టులో ఒక కేసు ఉన్న తర్వాత ఆ కేసుని ఒక లాయర్ను పెట్టి వాదించాలని ఒక ప్రభుత్వానికి తెలియాలా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. సుప్రీంకోర్టులో కనీసం ఒక అడ్వకేట్ని పెట్టకుండా, కనీసం ప్రభుత్వం వత్తాసు తీసుకోకుండా సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత, అంటే జీవో నెంబర్ 3ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంపేసింది. ఈరోజు వచ్చి జీవో నెంబర్ 3 దాని లేదు అంటే ఏమంటున్నారంటే వాళ్ళు జీవో నెంబర్ 3 లేదు కాబట్టి మీరు మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయండి అంటే ఎంత దారుణంగా. నేనేమనుకున్నానంటే ఆ నాయకుడు ఒక్కడే సైకో అనుకున్నాను, మిగిలిన వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారని నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా మెగా డిఎస్సి ఎప్పుడు తీస్తారు అని వెయిట్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు తీయలేదు, మీకు చేత కాలేదు. మీరు చదువుల తల్లిని మోసం చేశారు, చదువుకున్న విద్యార్థుల్ని మోసం చేశారు.